నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. కేసు నమోదై 4 రోజులు గడిచినా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంపై ప్రభుత్వం, పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 8న పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు కాగా, మొదటి నుంచి ఈ వ్యవహారంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, మహిళా సంఘాలు, యువజన విభాగాలు నిరసనలు చేపట్టడం, సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరగడం, కొన్ని మీడియా సంస్థలు నిరంతరం కథనాలు ప్రసారం చేయడంతో కేసు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఒత్తిళ్ల మధ్య చివరికి రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు పర్యవేక్షణాధికారిగా కుక్కట్పల్లి డీసీపీ రితురాజ్ గైక్వాడ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా డీజీపీ సివి ఆనంద్ ను వివరణ కోరినట్లు సీఎంఓ ప్రకటన విడుదలైంది. అయితే ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన భద్రతా ఏర్పాట్లలో పోలీసులు బిజీగా ఉండడంతోనే ఆలస్యం జరిగిందని డీజీపీ సమాధానమిచ్చారు. ఇదే సమయంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తుందని ప్రచారం జరిగినా చివరికి ఒక మహిళా అధికారిని పర్యవేక్షణాధికారిగా నియమించడానికే పరిమితమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు నిందితుడు బండి భగీరథ్ పరారీలో ఉన్నాడా అనే అనుమానాలు మరింత చర్చనీయాంశమయ్యాయి. దర్యాప్తు అధికారి రితురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ, భగీరథ్ ను పట్టుకునేందుకు సీడీఆర్ ఆధారంగా ట్రాకింగ్ చేస్తున్నామని, తప్పకుండా అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కుమారుడు పరారీలో ఉన్నాడా అనే చర్చ మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కలిసి నవ్వుతూ మాట్లాడుతున్న ఫోటోలు, వీడియోలు వైరల్ కావడం రాజకీయంగా మరింత డ్యామేజ్ కలిగించింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పించింది. కేసును నీరుగార్చేందుకే ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడగా, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్, బీజేపీ కలిసి నిందితుణ్ణి కాపాడుతున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యే వివేకానంద్ అయితే సరైన దర్యాప్తు జరగాలంటే బండి సంజయ్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ తాత మధుసూదన్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహా పలువురు నేతలు నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ కేసులో మీడియా పాత్ర కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. కొన్ని మీడియా సంస్థలు ఈ వార్తను పూర్తిగా పక్కన పెట్టాయని, మరికొన్ని మాత్రం బాధితురాలి పక్షాన నిలబడి నిరంతరం కథనాలు ప్రసారం చేశాయని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా బండి సంజయ్ కార్యాలయం నుంచి కొన్ని మీడియా సంస్థలకు ఫోన్లు వెళ్లాయని, కేసును హనీ ట్రాప్ గా చూపించాలని ప్రయత్నించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కొన్ని న్యూస్ ఛానల్స్ ఈ అంశాన్ని హైలైట్ చేయడంతో ప్రజల్లో అసలు విషయం బయటపడిందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో కూడా భారీ చర్చ నడుస్తోంది. సామాన్యులకు ఒక న్యాయం, అధికారుల కుటుంబాలకు మరో న్యాయమా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ అడిగినట్లు క్షణాల్లో విచారణ జరగదు అని వ్యాఖ్యానించడం మరో వివాదానికి దారితీసింది. మొత్తంగా బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్రమైన రాజకీయ యుద్ధానికి దారితీసింది. ఇక ఈ కేసులో నిజంగా నిందితుడిని అరెస్ట్ చేస్తారా, లేక దర్యాప్తు పేరుతో కాలయాపన జరుగుతుందా అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.